అందరికీ మరణాత. దేవుని వాక్యమును మరి చదువుకొని మనం వాక్య ధ్యానములోనికి వెళదాం. మరి ఈ దినం త్రిత్వ ఆదివార పండుగ. త్రిత్వ ఆదివార పండుగ అంటే త్రియేక దేవుణ్ణి తలంచుకొని ఆయన్ని స్తుతించేటువంటి పండుగ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయం చివరి వచనాన్ని ఒకసారి చూద్దాం. వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కనికరము గల తండ్రి, నీ పాదములకు నమస్కారములు. ఈ వత్సరం త్రిత్వ ఆదివారములో మమ్మల్ని ఉంచినందులకై వందనములు. ఈ గొప్ప తరుణం మాకు ఇచ్చినందులకై వందనములు. ఎంతవరకు ఆరాధన జరిగించినందులకు వందనములు. వాక్యము ధ్యానించుకుంటూ ఉండగా వాక్యములో కూడా మీ కృప, మీ ఆత్మ మాకు తోడుగా ఉంచి ఈ వాక్య ధ్యానం మా అందరికీ ఆశీర్వాదకరముగా ఉండునట్లు చేయండి. మీ ఆత్మ వశములో మమ్మల్ని అందరినీ ఉంచుకొనండి. మా చుట్టూ మీ కాపుదల కంచె ఉంచండి. విరోధి కలిగించే ప్రతి ఆటంకమును బంధించండి. మీ ఆత్మ సంచారము దయచేసి వినేవారిని వివరించేవారిని కూడా మీ ఆత్మ వశములో ఉంచుకొని సమస్తము తమ మహిమ కొరకు, అందరి ఆశీర్వాదము కొరకు, అపవాది అపజయము కొరకు జరిగించి మహిమా ఘనత కీర్తి పొందుమని యేసయ్య దివ్య నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు మనందరిపై సమృద్ధిగా కుమ్మరింపబడునుగాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా. మరి త్రిత్వ ఆదివారము అనగా త్రియేక దేవుణ్ణి మనము స్తుతించాలి. దేవుడు ఒక్కడే, ఇందులో ఏ విధమైన సందేహము లేదు. మరి త్రిత్వము రావటానికి కారణమేమిటి? ఇది మనం తెలుసుకొనుట అవసరం. అలాగే లేఖనాలలో కానివ్వండి, అలాగే లోక చరిత్రలో కానివ్వండి, అలాగే వస్తువులలో కానివ్వండి, మానవులలో కానివ్వండి, త్రిత్వము ఉన్నట్లుగా మనం చూడగలం. మరి ఉదాహరణకు కాలము, దినమునకు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 3 కనబడతా ఉన్నాయి. అలాగే కాలములలో వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలము 3 కాలాలు కనబడుతున్నాయి. అలాగే వెలుగు, ఒక కొవ్వొత్తి తీసుకోండి, లేక సూర్యుడిని, ఒక మరి వెలిగేటువంటి వస్తువును మనము చూస్తే అందులో కూడా 3 కనపడుతున్నాయి: వెలుగు, జ్వాల, వేడి. అలాగే ఇలాగూ అనేకమైనటువంటి వస్తువులలో కానివ్వండి, కాలములలో కానివ్వండి 3 త్రిత్వము. అలాగే దేవుడు త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అలాగే దయ్యము కూడా త్రిత్వం ఉంది. దయ్యము అంటే అపవాది, సాతానుడు, దైవ విరోధి, దేవుని చేత చేయబడిన దూత, దేవుణ్ణి మాటలో ఉండనందున దేవుని పరిధిలో నుంచి వేరుగా ఆలోచించినందువలన దయ్యముగా మారాడు. ఆ దయ్యము కూడా త్రిత్వంగా ఉన్నారు. సాతానుడు, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. దేవుడే త్రిత్వమై ఉన్నాడు, నేనెందుకు ఉండకూడదని వాడు త్రిత్వం పెట్టుకొని మానవులను శోధిస్తున్నాడు. దేవుడేమో మానవుల్ని ప్రేమించి
మంచిగా ఉండాలని తయారు చేస్తూ ఉంటే వీడు శోధించి మానవులను చెడ్డగా తయారు చేయటానికి ప్రయాసపడుతున్నాడు. అలాగే మానవులు త్రిత్వం, మనం కూడా త్రిత్వమే. 1 ఆత్మ, 2 ప్రాణం, 3 శరీరం. ఈ 3 ఉన్నాయి, మనలో కూడా త్రిత్వం ఉంది. ఇలాగున అనేక త్రిత్వాలు ఉన్నాయి. అయితే ఈ దినం మనం ఒక 3 త్రిత్వాలను గురించి ధ్యానము చేసుకుందాం. దైవ త్రిత్వమును గురించి, దయ్యపు త్రిత్వమును గురించి, మానవ త్రిత్వమును గురించి కొద్దిగా తెలుసుకుందాం. తెలుసుకోవటం మనకు అవసరం, మంచిది కూడా. ఈ త్రిత్వాదివారాన్ని గురించి అనేక రీతులుగా మనం గత కాలంలో ధ్యానించాం. ఈ దినం ఈ 3 త్రిత్వాలను గురించి ధ్యానము చేసుకుందాం. ప్రియమైనటువంటి వారులారా, మొదటిగా దైవత్రిత్వమును గురించి ధ్యానం చేసుకుందాం. దైవత్రిత్వము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో ఈ దైవత్రిత్వాన్ని గురించి మనం చూస్తాం. చాలా సందర్భాల్లో ఉంది. మనం చదువుకున్న వాక్య భాగంలో శరీరధారిగా యేసయ్య లోకానికి వచ్చినప్పుడు, ఆయన బాప్తీసం పొందినప్పుడు మరి త్రిత్వం కనపడతారు. తండ్రి మరి ఆకాశము నుండి మాట్లాడారు, పావుర రూపంలో ఆత్మ తండ్రి దిగివచ్చారు. అలాగే శరీరధారిగా కుమారుడు బాప్తీసం తీసుకున్నారు. త్రిత్వం కనపడతా ఉంది. అలాగే ఆదికాండం 18వ అధ్యాయములో మరి గుడార ద్వారము దగ్గర సింధూర వనములో కూర్చున్న అబ్రహాము గారు చూడగా 3 మనుషులు ఆయనకు కనబడ్డారు. పరుగెత్తుకొని వెళ్ళి నమస్కారం చేశారు. ఆ వాక్య భాగంలో మనం చూసినప్పుడు మరి ఏకవచనముతో బహువచనముతో కూడా మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూస్తాం. మరి ఈ 18వ అధ్యాయంలో మీరు చూస్తే కూర్చొని ఉన్నప్పుడు మొదటి వచనములో యెహోవా అతనికి కనబడెను. ఇక్కడ ఏకవచనం. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. ఇది బహువచనం. 3 ఉన్నారు. కనపడింది దేవుడు. యెహోవా అంటే ఉన్నవాడు, దేవుడు కనపడ్డాడు. ఎలా కనపడ్డాడంట? 3 మనుషులుగా కనపడ్డారంట. అప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి నమస్కారం చేసి, సాష్టాంగ నమస్కారము చేసి 3వ వచనములో ప్రభువా, ఇక్కడ ఏకవచనం. చూసారా? ప్రభువా అంటే దేవుణ్ణి ప్రభువా అని చెప్పి అబ్రహాం గారు మాట్లాడుతున్నారు, దాటిపోవద్దని చెప్పి. తర్వాత ఏమన్నారు అంటే మరి 5వ వచనములో నేను కొంచెం ఆహారం తెస్తా, మీ ప్రాణములను బలపరచుకున్నాడు. ఇక్కడ బహువచనం. ఇలాగా ఈ వాక్య భాగంలో చూస్తే ఒకసారి బహువచనం, ఒకసారి ఏకవచనం. ఇలాగ మాట్లాడాడు అబ్రహాం. అంటే అర్థం ఏంటి? దేవుడు ఒక్కడే, మన కోసమే ఆయన 3గా ఉన్నారు. 3 అయినంత మాత్రాన 3 అంటానికి వీల్లేదు. 3 ఒక్కరే, ఒక్కరు 3. విడదీయలేం. తాటికాయ మనందరికీ బాగా తెలుసు. తాటికాయ అంటాం, కానీ ఆ తాటికాయలో 3 విత్తనాలు ఉంటాయి. మనం మొలకేస్తే 3 చెట్లు వస్తాయి. 3 చెట్లు వస్తాయి కదా అని చెప్పి మనం ఒక తాటికాయని 3 గింజలు ఉన్నాయి కదా అని చెప్పి తాటికాయలు అనం, తాటికాయే అంటాం. కానీ 3 తాడి చెట్లు రాగలిగినటువంటి విత్తనము ఆ కాయలో ఉంది. ఇలాగ మనం మరి ఆలోచిస్తే చాలా త్రిత్వాలు. అయితే ఇక్కడ దైవత్రిత్వము కనబడుతూ ఉంది. దైవత్రిత్వం. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా దైవత్రిత్వం కనబడతా ఉంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనములో కూడా మరి దైవత్రిత్వం కనబడతా ఉంది. 3 సార్లు దీవించి చెప్పమని చెప్పి దేవుడు చెప్పాడు. యెషయా 6లో
దేవదూతల సెరూబుల యొక్క స్తుతిలో 3 సార్లు పరిశుద్ధుడు అంటున్నారు. ప్రకటన 4వ అధ్యాయంలో 3 సార్లు పరిశుద్ధుడు. కాబట్టి త్రిత్వము యొక్క మరి సంకల్పం లేక త్రిత్వము యొక్క ఉనికి ఈ వాక్య భాగాలలో మనం చూడగలం. కాబట్టి దైవము అంటే దేవుడు త్రిత్వముగా కనబడుచూ ఉన్నారు. అయితే ఈయన త్రిత్వముగా ఎందుకు ఉండవలసి వచ్చింది? ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ఎందుకు త్రిత్వముగా ఉండవలసి వచ్చింది? ఇది మనము కొద్దిగా ఆలోచించి ముందుకు వెళదాం. ప్రియమైనటువంటి వారలారా, మరి త్రిత్వములో 3 మరి కార్యములు లేక పనులు కలిగిన వారుగా ఉన్నారు. అందుకోసమే బైబిల్ చెబుతా ఉంది, తండ్రి అనగా ఆయన ఉన్నవాడు, అందరికీ మూలమైనవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెనది. ఆ దేవుడే సమస్తాన్ని చేశాడు. కాబట్టి ఆయన తండ్రి. అన్నిటికీ మూలం ఆయనే. మనకి మూలం ఆయనే, ఈ సృష్టికి మూలం ఆయనే, సర్వజీవకోటికి మూలం ఆయనే, అన్నిటికీ మూలం ఆయనే. సృష్టిలో ఉన్న ప్రతి దానికి కూడా మూలం ఆయనే. తర్వాత కుమారుడు అంటే అర్థమేంటి? సంస్కృతాన్ని బట్టి కుమారుడు అనగా కుచ్చితము నుండి రక్షించువాడు అని అర్థం అంటండి. కు అంటే కుచ్చితం, పాపం. మారుడు మాన్పేవాడు అంటే విడిపించేవాడు, క్షమించేవాడు, లేకుండా చేసేవాడు. కుమారుడు అనగా పాపముల నుండి విడిపించి రక్షించేవాడు కుమారుడు. అది ఆ దేవుడే, ఆ తండ్రి మానవులను రక్షించడానికి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా. ఆయన సింహాసనం మీద కూర్చున్నారు. తండ్రి మానవులను రక్షించడానికి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. ఆయన కుమారుడు అంటే ఆయన ఒకరు ఈయన ఒకరని కాదు. ఆయనే ఈయన, ఈయనే ఆయన. మరి 2 సాట్ల ఉండగలరా? ఎన్ని సాట్లైనా ఉండగలడు ఆయన. ఆయన సర్వవ్యాపి అయిన వాడు, అంతటా ఉన్నాడు. ఆయన లేని స్థలము లేదు. అందుకే ఆయన ఎలాగైనా ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు, ఎలాగైనా ఉండగలడు. మరి ఆయన అసలు గొప్ప దేవుడు. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్పవాడు ఆయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. ఆకాశములో ఆయన అక్కడ కూర్చుంటే సింహాసనం మీద ఒక కుర్చీ అనుకోండి, ఆకాశము కుర్చీలో కూర్చునే స్థలం అనుకోండి, భూమి ఆయన పాదాలు పెట్టుకునే స్థలం. మనం కుర్చీ వేసుకుంటే కూర్చుంటాం, కూర్చున్నప్పుడు మన కాళ్ళు కింద పెట్టుకుంటాం. మన కాళ్ళు ఎంత ఒక 3 ఉంటాయి, 2 అడుగులు ఉంటాయి మా ఉంటే. కూర్చున్నదేమో కుర్చీ మీద, కాళ్ళేమో కింద పెట్టుకుంటాం. మన నిడివి ఎంత అంటే సుమారుగా 2 అడుగులు వేసుకుందాం. కానీ దేవుని నిడివి ఆకాశములో ఆయన కూర్చునే స్థలం అయితే, కుర్చీలో సింహాసనములో ఆయన పాదాలట భూమి మీద ఉంటాయంట. ఇక ఇది మన జ్ఞానానికి అందే విషయం కాదు. ఒకవేళ అర్థం చేసుకోవాలని ఆలోచిస్తే గుండె పగిలిపోద్ది. దాని జోలికి వెళ్ళకుండా ఉంటాం మంచిది. రేపు తెలుసుకుంటాంలేండి. ఆయన దగ్గరికి వెళ్తే మాత్రం అప్పుడు అర్థం అవ్వాల్సిందే. కాబట్టి ఆయన కుమారుడుగా మానవుల రక్షణార్థమై లోకానికి వచ్చాడు కాబట్టి కుమారుడయ్యాడు. అలాగే 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ తండ్రి గారు. పరిశుద్ధాత్మ
ఈ పరిశుద్ధాత్మ తండ్రి ఎందుకు మరి పరిశుద్ధాత్మగా దేవుడు ఉండవలసి వచ్చింది అంటే, తండ్రి సంకల్పించిన సృష్టించి పాపములో పడినప్పుడు సంకల్పించినటువంటి రక్షణ కార్యక్రమాన్ని జరిగించడానికి కుమారుడుగా వస్తే, ఈ కుమారుడు సంపాదించి పెట్టినటువంటి విమోచించినటువంటి ఈ రక్షణను మానవులందరికీ అందించి మానవులందరూ కూడా పోగొట్టుకున్న సమస్తాన్ని పొందుకొనుటకు, పరమ తండ్రి దగ్గరకు వెళ్ళుటకు అవసరమైనటువంటి సహాయము చేయటానికి ఆయన పరిశుద్ధాత్మగా వచ్చారు. పరిశుద్ధాత్మ తండ్రి లేకపోతే తండ్రిని మనం గ్రహించలేం. అందుకే ఆయన తండ్రిగా ఉన్నారు, మనల్ని సృష్టికర్తగా. కుమారుడు రక్షణకర్తగా ఉన్నారు. పరిశుద్ధాత్మ తండ్రి మనలను ఆదరించి మనకు జ్ఞానము అనుగ్రహించి మనము దేవుణ్ణి తెలుసుకునేటట్లు, కుమారుడు చేసిన కార్యక్రమాన్ని అర్థం చేసుకునేటట్లు, అందును బట్టి పొందుకోవలసిన రక్షణ పొందుటకు మనము చేయవలసినవి చేయించుటకు, అలాగే తండ్రి దగ్గరకు వెళ్ళటానికి కావలసిన పరిశుద్ధత, కావలసిన స్థితి మనకు కలిగించుటకు మనకు సహాయకారిగా వచ్చారు. ఇది పరిశుద్ధాత్మ తండ్రి రావటానికి, అంటే దేవుడు మూడవ వ్యక్తి త్రిత్వంగా ఏర్పడటానికి కారణం. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎందుకు అంటే మన రక్షణ నిమిత్తం, మనము నశించి నరకానికి వెళ్ళకుండా మోక్షములోనికి వెళ్ళటానికి ఆయన ముగ్గురుగా ఏర్పడ్డారు. ఇది మనం తెలుసుకోవలసిన సంగతి. అందుకోసమే తండ్రి సృష్టికర్త, ఆయన సృష్టికర్త. చూడండి ఎలాగ సృష్టికర్త అని మనం ఆలోచిస్తే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. యెషయా 6లో కూడా ఉంటుంది, చదవక్కర్లేదు కానీ మీరు తర్వాత చూసుకోండి. తండ్రి సింహాసనాసీనుడు. ఆయన సింహాసనం ఎంత గొప్పదంటేనండి, ఆ సింహాసనం మీద కూర్చొని ఆయన పరిపాలన చేస్తున్నారు. ఎంత పరిపాలన చేస్తున్నారు అని అంటే, జగత్తు మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని, అన్ని లోకములను అన్నీ ఆయన వశములోనే ఉన్నాయి. ఆ సింహాసనం మీద కూర్చొని సర్వసృష్టి అంటే ఒక భూలోకమే కాదు, నవగ్రహాలు మనకు తెలుసు, నక్షత్రాలు గ్రహాల కంటే పెద్దవి, అంతరిక్షం అంటున్నారు శాస్త్రవేత్తలు, ఎంతో ఉంది అంటున్నారు. ఈ మొత్తానికి కూడా పైన ఆయన ఉన్నారు, ఆయన సింహాసనం ఉన్నది. అన్ని లోకములకు పైన ఉన్నాడు ఆయన. అన్ని లోకములకు అవతలనున్న ఉన్నతాలోకమున సన్నుతులు కొన్న దేవా అని దైవజనులు పాడారు. కాబట్టి ఆయన సింహాసనం అన్ని లోకాల కంటే పైన ఉంది. ఆ సింహాసనం మీద కూర్చొని ఆయన ఈ పరిపాలన అంతా చేస్తూ ఉన్నారు. ప్రకటన 4లో కూడా ఆ చిత్రం యోహాను గారు చూస్తూ మనకు తెలియజేశారు. మరి ఈయన ఎవరు అంటే, ఈ సమస్త సృష్టికి ఆయన మూలం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనములో మనము చూసినట్లయితే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. అది సృష్టికర్త.
ఈయనెవరంటే సమస్త సృష్టికి ఆధారభూతుడు, ఆది సంభూతుడు, ఆయనే మొదటివాడు. కాబట్టి ఈయన సృష్టికర్త. కాబట్టి ఈ సృష్టికర్తను మనం ఎప్పుడు ఎరగాలి? మనకి ఈ మనిషి తాత, ఈ మనిషి నాన్న, ఈ మనిషి అమ్మ అని మనకి జ్ఞానము వచ్చిన దగ్గర నుండి కూడా ఈ సృష్టికర్తను ఎరగాలి. ఈ లోకంలో ఉన్న అమ్మా నాన్నలను, ఇంకా తాతలను, మనుషులను ఎలాగ ఎరుగుతున్నామో ఆ కాలము నుంచే సృష్టికర్తను ఎరగాలి. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లలను బాల్యకాలము నుండే దైవ సన్నిధిలోనికి తీసుకురావాలి, కూర్చోబెట్టాలి వాళ్ళని. వాళ్ళు వింటారు, వినరని అనుకోవటానికి వీల్లేదు. 3 సంవత్సరాలు దాటితే అందరూ అర్థం చేసుకునే జ్ఞానం వస్తుంది. అసలు బైబిల్ ఏం చెబుతుంది అంటే కడుపులో నుండి కూడా జ్ఞానం ఉందని బైబిల్ చెబుతూ ఉంది. 6 నెలల యోహాను గారు 3 నెలల యేసయ్యను గుర్తుపెట్టారు. మరియమ్మ గారును ఎలిజబెత్ అమ్మ గారు ఎదురుబడినప్పుడు యాకోబు గారు గర్భములో ఉండగానే జ్యేష్ఠత్వము కొరకు పోరాటం ఆరంభించాడు. మనకి 80-90 వచ్చిన అర్థం కావట్లా జ్యేష్ఠత్వం అంటే ఏంటో. అర్థమైంది అనుకుంటున్నారు అంతే, అది భ్రమ. అర్థమైతే యాకోబు గారు ఎప్పటి నుంచి పోరాటం ఆరంభించారు? గర్భములో నుండే పోరాటం ఆరంభించాడు. నేను జ్యేష్ఠుడిని అవ్వాలి అంటే జ్యేష్ఠుల సంఘంలో చేరాలి నేను. చూసారా? జ్యేష్ఠుల సంఘము అంటే వధువు సంఘము అంటే రేపు 2వ రాకడలో ఎత్తబడే సంఘం. ఇది మొదటి పంట, తొలి పంట, ప్రథమ ఫలం. ఎంత గొప్ప సంగతి అనుకుంటున్నారు? ఇది సామాన్యమైన విషయం కాదు. ఆయన పక్కన కూర్చునేటువంటి గొప్ప సంఘం. ఆ సంఘములోనికి నేను వెళ్ళాలి, ఆ సంఘములో నేను ఉండాలి అని యాకోబు గారు గర్భముల నుండే పోరాటాన్ని ఆరంభించాడు. దేవుడితో పోరాడాడు, అక్కడ అన్నయ్యతో పోరాడాడు, మళ్ళీ దేవుడు వస్తే దేవుడితో కూడా పోరాడాడు, నాకు జ్యేష్ఠత్వం ఇవ్వాలి అని చెప్పి. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి ఆయన సృష్టికర్త. అక్కడి నుంచి తెలుసుకోవాలి మనం, సృష్టికర్త. తర్వాత మనం చూస్తే అలాగూ ఆది కాలం ఏంటి? అనాది కాలము నుండి ఉన్నటువంటి వాడు దేవదేవుడు. ఆయనకి కాలంతో పని లేదు. ఆది అంటే ఒకటి, భూమి ఆకాశములను చేశాక ఆ సంవత్సరాల లెక్క మొదలవుతుంది, సూర్యుడు చంద్రుని నిర్ణయించాక. అంతకంటే ముందు ఉన్నవాడు ఆయన. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడు అని అంటే అనాది కాలము నుండి అనంత కాలము వరకు, అంటే నిత్యము ఉండేటువంటి వాడు. 90వ కీర్తనలో మోషే గారు అదే చెబుతారు. తరతరములకు ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. అది ఏమీ లేకముందే, ఏమీ లేదంతా శూన్యం. ఆ శూన్యములోనే ఉన్నటువంటి వాడు. తరతరాలకు ఆయనే, జగజగాలకు ఆయనే, ఎప్పటికీ ఉండేవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన గొప్పతనం అది. అందుకే మనం దేవుణ్ణి బాగా అర్థం చేసుకోవాలి. మరి చాలామందికి దేవుడు అంటే ఎలాగా ఉందంటే ఓ సీపురు పుల్లలాగా ఉందండి, ఓ చిన్న సీపురు పుల్లలాగా అంచనా వేసుకుంటున్నారు. రకరకాల అభిప్రాయాలు. జాగ్రత్త, ఆయన సామాన్యుడు కాదు. అసలు ఆయన వైపు చూడటానికి, ఆయన పేరు ఎత్తటానికి కూడా మన అర్హతలు చాలవు. ఏదో ఆయన దయా కృప. అంత గొప్ప దేవుడు ఆయన. ఇది సృష్టికర్త యొక్క పరిస్థితి. ఈయనకు జననము లేదు, మరణము లేదు, ఆది అంతములు లేనివాడు, అల్ప
ఒమేగా, మన భాషలో చెప్పుకోవాలంటే ఆ బండిరా ఆయనే. ఇది దేవుని యొక్క ఉన్నతమైన మహోన్నతమైన స్థితి. అటువంటి గొప్ప దేవుడు మానవుల్ని చేయాలి అనుకున్నాడు, అంటే తన స్వరూపంలో అలాగ చేసుకున్నాడు. దయ్యము వచ్చి ఆ మానవుల చేత దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయించాడు. ఇప్పుడు కూడా అలాగే చేపిస్తున్నాడు. ఎవరి గుండె మీద చేయొచ్చు చెప్పగలరు, నేను దేవుడికి వ్యతిరేకమైన పనిలో లేనని చెప్పే దమ్ము ఎవరికైనా ఉందా? పోనీలేండి, నార్మల్ అయితే పర్వాలా, టూ మచ్ అవ్వకూడదు, జాగ్రత్త. ఎల్లకాలము ఆయన కృపా ప్రేమ మనల్ని కాపాడలేదు. దానికి ఒక లిమిట్ ఉంది. లిమిట్ దాటిందనుకోండి, అన్నం చిమిడిపోతే కష్టం. అందుకోసం చాలామంది ఆటలాడుతున్నారు. జాగ్రత్త. బాగానే ఉంది కదండి, మేము ఆటలాడిన అనుకోబాకండి. ఒక సమయం వస్తుంది, గడువులు దాటేటువంటి సమయం. దేవుడు గడువుల మీద గడువులు ఇస్తాడు. మనకు మళ్ళీ తొందరపడ్డాం. సర్దుబాటు చేసుకోకపోతే, సరి చేసుకోకపోతే అప్పుడు తీర్పులు ఆరంభమవుతాయి. మనల్ని ప్రేమించి దీవించే శక్తి ఆయనకుంది. ఆయన మాటలో ఉంటే, ఆయన చెప్పినట్లు ఆయన పరిధిలో ఉంటే ఆకాశము వరకు హెచ్చించే ప్రేమ కలిగిన వాడు ఆయన. అలాగే మనం ఇష్టం వచ్చినట్లుగా చేస్తే దండిస్తాడు, బుద్ధి చెబుతాడు. వినకపోతే తీర్పులు కూడా పంపించేటువంటి శక్తిమంతుడు. చాలామందికి నేను చెప్పినప్పుడు ఇలా కొన్ని వాళ్ళు ఎన్ని శరల పడుతున్నారో నా కళ్ళతో చూస్తే ఏడుపు వస్తుంది. ఏం చేయగలం? చిన్న పిల్లవాళ్ళకి చెప్పినట్లు చెప్పాను, స్వయంగా నేనే చెప్పాను, మీరు చేసే తప్పులు కరెక్ట్ కాదు, ఇది ఏదో ఒకరోజు అపాయం అవుతుంది. వినలా, ఆడుకున్నారు దేవునితో, నానా తిప్పల పడుతున్నారు. ఏం చేయగలం? జాగ్రత్త ప్రియమైనటువంటి వారులారా, గడువులు మించకూడదు. ప్రతి దానికి ఒక గడువు ఉంది, ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంది. దేవుని కృపను లోకువు కట్టొద్దు అన్నారు దైవజనులు. దేవుని కృపను లోకువు కట్టొద్దు. దేవుడు చెప్పినట్లు మనము ఉండకుండా దేవుడి నుంచి మనం ఏదైనా పొందుకోవాలి అనుకొనుట దేవుణ్ణి వెక్కిరించటం అన్నారు. అది దేవుణ్ణి చిన్న చేయటం, తగ్గించటం అన్నారు. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి అంత గొప్ప దేవుడు మనుషుల్ని చేసినప్పుడు దయ్యముగా మారినటువంటి దేవదూత మోసము చేసి పాపములో పడేశాడు. పాపము వలన అతనికి మరణం, అంటే భయంకరమైనటువంటి అగ్నిగుండం అనేటువంటి మరణం ఏర్పడింది. ఆ మరణాన్ని తప్పించడానికి దేవుడు కుమారుడు కావలసి వచ్చింది. కుమారుడు అంటే తాను చేసుకున్నటువంటి నరుని యొక్క పోలిక స్వరూపములో ఈ భూలోకములో ఆయన అవతరించవలసి వచ్చింది. అవతార్ అంటే అర్థం పైనుండి దిగి రావటం. అంత అన్ని లోకములకు పైనున్న మహా సింహాసనం మీద కూర్చున్న ఆయన పాప భూయిష్టమైన మానవుడి పాపాన్ని బట్టి శపింపబడిన ఈ శాపగ్రస్తమైన పాప భూయిష్టమైన ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చారు. మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి ఆయనే కుమారుడు, ఆయనే రక్షణకర్త. ఆయన ఎవరు చెప్పండి? రక్షణకర్త. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం ఆయన ఉనికిని చెప్పేటువంటిది. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతమను వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి. అది ధనస్సు, మేఘధనస్సు. ఆ మేఘధనస్సే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈ మేఘధనుస్సు ఎందుకు ఉంది? ఈ మేఘధనుస్సు ఎందుకు ఉంది? బైబిల్లో
మేఘధనస్సు నిబంధనకు గుర్తు. నోవహు దగ్గర జలప్రలయం దగ్గర నోవహు బలి అర్పించి ప్రార్థిస్తే ఇక ఎప్పుడు జలప్రలయంతో మానవులను నాశనం చేయను అని వాగ్దానం చేసి దేవుడు నిబంధన చేసి నోవహుతో ఆ నిబంధనకు గుర్తుగా ఉంచాడు. కాబట్టి ధనస్సు నిబంధనకు గుర్తు. అలాగే కుమారుడు ఆయన రక్తమును చిందించి ప్రాణము పెట్టి నిబంధన చేశాడు. అదే నూతన నిబంధన, క్రొత్త నిబంధన. ఆ నిబంధన ప్రకారం మన పాపములు ఆయన మీద వేసుకొని ఆయనే ప్రాయశ్చిత్తం చేశారు, అంటే శిక్ష అనుభవించారు మనకు బదులుగా. అలాగూ శిక్ష అనుభవించినటువంటి కుమారుణ్ణి బట్టి మన మరణము ఆయన మీద వేసుకొనుటను బట్టి మనకు మరణము లేకుండా పోయింది. ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనను ఎరిగి ఆయనను హృదయములో స్వీకరించినప్పుడు మనము ఆ మరణము నుండి తప్పింపబడతాం. పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము యేసయ్య అనుభవించాడు కాబట్టి మనకు మరణం లేకుండా పోయింది. ఇప్పుడు మనం మరణించాల్సిన పని లేదు. ఒకవేళ మరణం తెచ్చుకున్నామంటే మనం ఇష్టపడి తెచ్చుకుంటాం. యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య ద్వారా రక్షణ పొంది ఆయన చెప్పినట్లు నడవకపోతే నరకాన్ని తెచ్చుకుంటాం. అది మన స్వయంకృత అపరాధం. మొదటిది కూడా మన స్వయంకృత అపరాధమే. అయినా కానీ ఆయన కుమారుడిగా వచ్చి ఆయనే అనుభవించి మనల్ని రక్షించారు. ఇక రెండవసారి మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. మనం రెండవసారి చేస్తే క్షమాపణ దొరకదు. ఉన్నది ఒకటే సమయం. అందుకోసమే రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఆ రక్షణను కాపాడుకొని మరలా వెనకడ స్థితిలోనికి వెళ్లకుండా దేవునికి విధేయత చూపించి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పినట్లుగా చేసి ఆయన దగ్గర కుదురుగా ఉండి ఆయనకు లోబడి ఆయన మార్గములో ఆయన సహవాసములో ఆయనతో కలిసి పరలోకం చేరుకునే ప్రయాణం చేయాలి. అప్పుడు ఆ రక్షణ మనకి స్థిరమవుతుంది. కాబట్టి ఈయన ఏమై ఉన్నారు అంటే ఆయన ఇంద్రధనుసు నిబంధనకు ఆధారం. అలాగే ఆయన రక్షకుడు. లోకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనములో దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చూసారా, కుమారుడు రక్షణకర్త. ఈయన ఎంతకాలం ఉంటాడు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒకటే రీతిగా ఉండును. చూశారండి, దేవుడు యుగ యుగములు ఒకే రీతిగా ఉండును. నిన్న నేడు రేపు ఆయన ఎప్పుడూ ఉండేటువంటి వాడు. తండ్రి ఎప్పుడూ ఉంటారు. అందుకే ఆయన సంకల్పం నెరవేరుతానే ఉంది. యేసయ్య కుమారుడు ఎప్పుడూ ఉంటారు. ఎందుకుంటారు? నిన్ను రక్షించడానికే. తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని నీ కోసం విజ్ఞాపన చేస్తూ, నీ పక్షముగా ప్రార్థన చేస్తూ, నీ కొరకు ప్రార్థన చేస్తూ ఆయన తండ్రి కుడి పార్శ్వాన మానవులందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. అందుకే ఒక్కొక్కరు రక్షణ పొందుతున్నారు. కాబట్టి ఆయన నిరంతరము ఉంటాడు, నిత్యము ఉంటాడు. ఆయన నిత్యుడే. ఆయన కూడా ఆది అంతములు లేనివాడు. నరుడుగా అవతరించాడే కానీ ఈ లోకములో పుట్టాల్సి వచ్చింది కాబట్టి పుట్టాడు. కానీ ఆయన జీవితం అప్పటి నుంచి ఆరంభం అనుకోవటానికి లేదు. అనాది కాలంలో తండ్రితో కూడా ఉన్నారు. ఆయన తండ్రిలోనే ఉన్నారు. ఆయన
సమయం వచ్చినప్పుడు 2024 సంవత్సరాల క్రితం తండ్రిలో నుండి శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చారు మనల్ని రక్షించడానికి. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నారు. ఈ భూమి మీద కాలం అయింది 33.5 సంవత్సరాలు. యవ్వన ప్రాయంలోనే మనల్ని రక్షించడానికి శిలువ యజ్ఞం, మరణించటం, తిరిగి లేవటం అన్నీ చేసేసి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పక్కన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నారు. కాబట్టి ఆయన ఎప్పుడూ ఉంటాడు, నిరంతరము ఉండేవాడు, అనాది నుండి అనంతము వరకు. ఇక మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ తండ్రి. ఈయన ఆదరణకర్త. ఈయన ఉనికిని గురించి చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. 4వ అధ్యాయం 5వ వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. అది 7 ఆత్మలు అంటే సంపూర్ణమైనటువంటి ఆత్మ, అనగా పరిశుద్ధాత్మ. అంటే పరలోకములోనే సింహాసనం మీద తండ్రి, ఆవరించిన ఇంద్రధనుసు కుమారుడు, ఆయన ఎదుట ఉన్న ఆత్మలు పరిశుద్ధాత్మ తండ్రి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన దగ్గర, ఆయన ఎదురుగా ఉన్నటువంటి ద్వీపములు, వెలుగుచో ఉన్న 7 దీపములు ప్రజ్వరిల్లుచున్న పరిపూర్ణ ఆత్మ పరిశుద్ధాత్మ తండ్రి. ఇది ఆత్మ తండ్రి యొక్క ఉనికి. మరి ఈయన మనకు ఎందుకు వచ్చారు? యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. అంతకు ముందు వచ్చిన ఒక్కటి చదువమ్మా. ముందు వచ్చిన మిమ్ములను అనాథలుగా విడువను మాట ఉండదు అక్కడ. చదవండి. మిమ్మును అనాథలుగా విడువను, మిమ్మలను అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తును. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి దగ్గర నుంచి వస్తారు. ఈయన దేవుడే, దేవుళ్ళలో నుండే వచ్చాడు. కుమారుడు ఆ సింహాసనంలో ఆసీనుడై ఉన్న తండ్రిలో నుంచే వచ్చారు. పరిశుద్ధాత్మ తండ్రి కూడా అక్కడి నుంచే వచ్చారు. తండ్రిని వేడుకుంటాను అంటే కుమారుడుగా ఉన్న ప్రభువు చెబుతున్నారు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి మన కోసమే, మనల్ని ఆదరించడానికే, మనము అనాథలము కాకుండుటకే ఈ లోకానికి వచ్చాడు. దిక్కులేనాట్లో మేము విడనాడిపోను మీకై. ఎవరికి రాదా ఈ పాట? ఎవరికి రాదా? దిక్కులేనాట్లో మేము దిగనాడిపోను, మాకు వైయుండు పరిశుద్ధాత్మను పంపెదను. ఇదిగో నా శిష్యులారా ఎరుకలుంచోడి. దిక్కులేనట్లు మిమ్మల్ని విడనాడిపోను, ప్రాణం పెట్టి రక్షించుకున్నాను మిమ్మల్ని. మీకు దిక్కు లేకుండా నేను వెళ్ళిపోవును తండ్రి దగ్గరికి. నాకు బదులుగా ఎల్లప్పుడూ మీ వద్ద ఉండుటకు తండ్రిని వేడుకుంటాను. తండ్రి దగ్గర నుంచి ఆత్మ తండ్రి మీ దగ్గరికి వస్తారు. ఆయన మీలో ఉంటారు, మీతో ఉంటారు.
2024 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పరిశుద్ధాత్మ తండ్రి మరలా తండ్రి దగ్గరికి ఇప్పటి వరకు వెళ్ళలేదు. భూమి మీదే ఉన్నారు. ప్రతి మనిషి దగ్గరకు వెళ్ళి ప్రతి మనిషిని దేవుని యొద్దకు నడిపించడానికి ప్రయాసపడతా ఉన్నారు. ఎంత గొప్ప విజ్ఞాపనకర్త, ఎంత గొప్ప ఆదరణకర్త, ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు. ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి, ఓ మానవుడా, దేవుని గురించి తెలుసుకో, కుమారుణ్ణి తండ్రిని గురించి తెలుసుకో, కుమారుని గురించి తెలుసుకో. తెలుసుకొనకపోతే నీవు అగ్నిగుండం అనే భయంకరమైన మరణంలోనికి వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పి ప్రతి మనిషి దగ్గరకు వెళ్ళి గోజులాడుతున్నాడు పరిశుద్ధాత్మ తండ్రి. ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన, మరలా గోజులాడుతున్నారు. మానవులు వినే పరిస్థితుల్లో లేరండి. అందుకే పౌలు గారు అన్నారు తెస్సలోని పత్రికలో 5వ అధ్యాయములో బహుశా 16-15 వచనంలో ఉంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మ తండ్రిని ఏం చేయకూడదు చెప్పండి? దుఃఖపరచకూడదు. ఆయన నీ కోసమే ఉన్నాడు. ఆయన చెబుతూ ఉంటాడు, నా కుమారుడు ఎలాగ నడుచుకోవాలి, రక్షణలోకి నడిపిస్తాడు. రక్షణలోనికి నడిపించబడిన తర్వాత, నా కుమారుడా ఇలాగ నడుచుకోవాలి, నీవు ప్రభువుతో ఇలాగ సహవాసములో ఉండాలి, ఇలాగ సంఘములో సహవాసములో ఉండాలి అని చెప్పి ఆయన మనలను ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. వినాలి. అస్సలు ఆయన రక్షణ గురించి చెబితే విననోళ్ళు ఉన్నారు, వాళ్ళు రక్షణలోకే రారు. ఒకవేళ ఎలాగో అలాగ విన్నారు, యేసయ్యను తెలుసుకున్నారు, రక్షణ పొందుకున్నారు. రక్షణ పొందిన తర్వాత ఆయన రాకడకు సిద్ధపడటానికి శిక్షణ ఇస్తూ ఉంటే ఆ శిక్షణను పెడజెవి పెట్టేవారు తయారయ్యారు. వీళ్ళు సంఘంలోనే ఉంటారు, రక్షణలోనే ఉంటారు, కానీ శిక్షణలో ఉండరు. రక్షణ పొందిన వారే, తండ్రిని ఎరిగిన వారే, కుమారుణ్ణి ఎరిగిన వారే, ఆత్మను ఎరిగిన వారే, కానీ ఆత్మశిక్షణ అంగీకరించరు, పెడచెవిని పెడతారు. అదే ఆత్మను దుఃఖపరచటం. అందుకే చెప్పారు ప్రభు ఉన్నప్పుడే, తండ్రిని దూషించిన కుమారుని దూషించిన క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఈ యుగమందైనను భూమి మీదనైనను రాబోవు కాలము పరలోకమందైనను క్షమాపణ లేదు. జాగ్రత్త. ఎందుకంటే తండ్రి కాలములో ఇశ్రాయేలీలు తప్పిపోయారు. తప్పిపోయినా వాళ్ళకి అవకాశం ఉంది, ఎందుకంటే ఇంకా 2 కాలాలు ఉన్నాయి. కుమారుని కాలంలో తప్పిపోయారు యమాహ్యమీలు, శాస్త్రులు, పరిసయ్యులు. ఈయన మెషియాగాడని సిలివేశారు. మొదటి కాలంలో వాళ్ళేమో విగ్రహారాధన చేశారు, దేవుణ్ణి వదిలిపెట్టి నానా తిప్పలబడ్డారు. కుమారుని కాలంలో వాళ్ళేమో అసలు ఈయనే కాదన్నారు, ఆయన గుర్తుపట్టలేకపోయారు. వాళ్ళు కూడా శిక్షింపబడ్డారు. అయినా వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు ఆత్మకాలంలో మనమున్నాం. ఇక ఇప్పుడు గనక ఆత్మకాలంలో మన ఇష్టం వచ్చినట్టు నడిస్తే, ఆత్మ లేకుండా, ఆత్మ చెప్పినట్టు వినకుండా, ఆత్మ నడిపింపును కోరుకొనకుండా మన ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటే ఇక అవకాశము లేదు. నెక్స్ట్ ఇంకా ఆయన మధ్య ఆకాశంలోనికి రావటం, సిద్ధపడిన వాళ్ళు తీసుకెళ్ళిపోవటమే. ఇక ఆ తర్వాత శ్రమలే ఉంటాయి. ఇక ఆత్మ తండ్రి యొక్క మాట విని ఆ చొప్పున నడవని వారికిని, అసలు ఆయన మాటను పెడచెవిని పెట్టి రక్షణ పొందని వారికిని 7 ఏండ్లు మహా గొప్ప శ్రమలు సిద్ధముగా ఉన్నాయి. అందుకే మనం లేట్ చేయకూడదు. ఆత్మ తండ్రి కాలంలో రక్షణ పొందటానికి లేట్ చేయటానికి ఛాన్స్ లేదు. ఎప్పుడు ఈ అంతం అయిపోద్దో, రాకడ జరుగుద్దో మనకు తెలియదు. ఏమో ప్రభు ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ మనం రక్షణ పొందకముందే మరి ఆయన వస్తే మన పరిస్థితి ఏంటి? అవకాశం లేదు. ఆత్మ తండ్రి చెబుతున్నారు నీకు,
నీ మనస్సాక్షిని వెలిగిస్తున్నారు. నువ్వు ఆత్మ తండ్రిని అణిసివేస్తున్నావు. ఆయన మాట పెడిచేవని పెడుతున్నావు, మనస్సాక్షిని అణిసివేసుకుంటున్నావు. ప్రియమైన వారులారా, చాలా ప్రమాదం ఉంది. అందుకోసమే ఆయన ఆదరణకర్త మీతో ఉండటానికి నేను పంపిస్తా. మీరు దిక్కులేని వాళ్ళు కాదు. నేను వెళ్ళిపోయినంత మాత్రాన దిక్కులేని వాళ్ళు అందరూ అనుకున్నారు, శిష్యులు అనే దాక్కున్నారు, భయపడిపోయారు. అందుకే ప్రభు వచ్చారు పునరుద్ధానుడై, వాళ్ళందరికీ చెప్పారు, బలపరిచారు, ఆత్మను పంపిస్తానని చెప్పారు. అలాగే పంపించారు. నాటి నుండి నేటి వరకు సహాయపడతానే ఉన్నాడు పరిశుద్ధాత్మ తండ్రి. సద్వినియోగపరుచుకో. రోమా 8వ అధ్యాయం బాగా చదువుకోండి, గలతీ 5వ అధ్యాయం బాగా చదువుకోండి. ఆత్మను గురించి ఉంది. ఎందరో ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని బిడ్డలు. ఆత్మానుసారముగా నడవని వారు, ఆత్మ లేని వారు ఆయన వారు కారు. గలతీ పత్రికలో శరీరము ఆత్మ ఒకదానికొకటి వ్యతిరేకం. మనము ఆత్మను అనుసరించి నడిచిన వారం అవుదుమా, శరీరమును జయిస్తాం. శరీరానుసారంగా నడిచామా, ఆత్మలో బలహీనులమైపోతాం. అందుకోసం ఈ బలహీనతలు మనకు రాకుండా, మనం తప్పిపోకుండా ఉండటానికి ఆదరణకర్తగా ఆత్మ తండ్రి ఉన్నారు. కాబట్టి ఈ ఆత్మ తండ్రిని మనం ఏం చేసుకోవాలా? ఆయన వశములోనికి మనము వెళ్ళాలి. ఆయన చెప్పినట్లుగా చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ. ఈయన ఎంతకాలం ఉంటాడు? ఈయన ఎప్పుడూ ఉంటాడు, అనాది కాలము నుండి అనంతకాలము వరకు. కాబట్టి త్రిత్వము ఎప్పుడూ ఉంటారు వాళ్ళు. త్రిత్వములో ఏకత్వం, ఏకత్వములో త్రిత్వం. ఒకరు ఉన్నారు అంటే ముగ్గురు ఉన్నట్టే. కాబట్టి దేవుడు ఎప్పుడూ ఉంటాడు, తండ్రి, కుమారుడు యేసయ్య ఎప్పుడూ ఉంటాడు, రక్షకుడు. అలాగే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి ఎప్పుడూ ఉంటారు. కాబట్టి ఇది త్రిత్వము యొక్క తత్వము. కాబట్టి దేవుడు ఒక్కడయ్యున్న దేవుడు మనలను ప్రేమించి త్రిత్వముగా ఏర్పడ్డారు. వారి పనులవి: తండ్రిది సంకల్పం, కుమారునిది పరిచర్య, ఆత్మ తండ్రిది అనుగ్రహం. ఈ మూడు మనకు దొరుకుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆత్మ ద్వారా మనం ఏం పొందుతామంటే అనుగ్రహం పొందుతాం. ఆ ఆత్మ తండ్రిని కాదనుకున్నామనుకోండి, అనుగ్రహాన్ని పోగొట్టుకుంటాం. అనుగ్రహం పోతే ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపము తర్వాత శిక్ష వస్తుంది. జాగ్రత్త. సరే, ఇది దైవత్రిత్వము యొక్క మరి విశేషాలు. అర్థమైంది అనుకుంటాను. ఇక రెండవ త్రిత్వములోనికి వెళదాం. రెండవ త్రిత్వం దైవ విరోధి త్రిత్వం, లేక దయ్యము యొక్క త్రిత్వం. దయ్యము అంటే అర్థం ఏంటి అంటే దేవునికి వ్యతిరేకమైనదే దయ్యము. ఇంకా మీకు ఒక మాటలో అర్థం అవ్వాలి అంటే, ఈ దయ్యము కూడా ఒకప్పుడు దేవదూతే. ఆ దేవదూత దేవుని తర్వాత స్థానము కలిగినటువంటి ప్రధాన దూత. లూసిఫర్, వేకువ చుక్క, తేజో నక్షత్రం, అన్ని గొప్ప పేర్లు ఉన్నాయి. దేవుడు నడిచినట్లు అగ్ని రాళ్ల మధ్య నడిచాడు, మండుచున్న రాళ్ల మధ్య నడిచే అంత దేవుని మహిమ కలిగిన వాడుగా ఉన్నాడు. 14 యెషయా గ్రంథం, అలాగే 28 యెహెజ్కేలు గ్రంథం తర్వాత మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది ఈ దయ్యాన్ని గురించి, ఈ దైవ విరోధిని గురించి. ప్రియమైనటువంటి వారలారా, వాడు మనసులో దేవునితో సమానం చేసుకోవాలి అని అనుకొనటాన్ని బట్టి వాడు దయ్యముగా మారిపోయాడు అంతే. వీడి చరిత్ర 14 యెషయా 28 యెహెజ్కేలులో ఉంది. మన వీడి ఉనికి కోసం ప్రకటన గ్రంథం 12-13 అధ్యాయాలలో
ఈ దయ్యము గురించి, దయ్యము యొక్క త్రిత్వమును గురించి మరి రాయబడి ఉంది. కాబట్టి మరి మొదటి ఈ దైవ విరోధి త్రిత్వములో 3 దేవుడే త్రిత్వముగా ఉన్నాడు కాబట్టి ఈ దైవ విరోధి కూడా నేనెందుకు త్రిత్వముగా ఉండకూడదు? పోటీ అన్నమాట. పోటీ త్రిత్వం అంటారు దాన్ని. పోటీ త్రిత్వం, కాపీ కొట్టడం అన్నమాట. దేవుడు చేసింది నేను కూడా చెయ్యాలి. లోకంలో జరిగేది అదే. దేవుడేమో ఆయన సత్యముతో, యథార్థముతో, వెలుగుతో, పరిశుద్ధతతో ఏదైనా చేస్తాడు. ఖచ్చితంగా దెయ్యం కూడా చేస్తాడు దాన్ని. దెయ్యం చేసే దాంట్లో అవి మాత్రం ఉండవు. చీకటి ఉంటుంది, అపవిత్రత ఉంటుంది, శిక్ష ఉంటుంది, ఇవన్నీ వస్తాయి. నెగిటివ్ అన్నమాట, వ్యతిరేకం జరుగుతుంది, చీకటి, ఇవన్నీ కూడా ఉంటాయి. అదే తేడా. కానీ దేవుడు చేసిన దానిలాగానే కనపడుతుంది మనకు. కనపడతాకి కాలము గడిచే కొలది అది దానికి వ్యతిరేకంలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ దెయ్యం చేసే మోసం అది. అందుకే ఆనాడు నుంచి కొడాలండి. బైబిల్లో కూడా కొమ్ములు తిరిగినోళ్ళు కూడా పడిపోయారు ఈ దయ్యము యొక్క మాయలో. మనం పడతాం, పెద్ద సమస్య ఉంది. అందుకే పౌలు గారు అన్నారు, వీడి తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్నాడు. కాబట్టి జాగ్రత్తగా పసికట్టి ఈ సాతాను తంత్రాలను మనము అధిగమించే వారంగా ఉండాలి. వీడి పని ఏంటి అంటే, దేవుడేమో మనల్ని ఎలాగో అలాగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలని, మోక్ష రాజ్యములో, పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో మనల్ని చేర్చాలని తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాన్ని నానా తిప్పలు పడుతున్నారు ఆయన. ఈ అపవాది చేసే పని ఏమిటంటే, ఈ దైవ విరోధి అలాగా మనము దేవుని చేరకుండా ఏదో ఒక రకంగా ఆ మార్గము నుండి తప్పించి నరకానికి తనతో పాటు లాక్కుపోవాలనేది ఈ దైవ విరోధి యొక్క ప్రధాన ఉద్దేశం. నరకం నరుల కొరకు చేయలేదు దేవుడు. అగ్నిగుండాన్ని, నరకాన్ని ఈ పడిపోయిన దూతల గురించి చేశారు. వాడు ఎలాగ వెళ్ళిపోతాడు? ఆ వెళ్ళేటప్పుడు మానవులను కూడా, దేవుని పోలికలో ఉన్న మానవులను కూడా లాక్కుపోవాలని దేవుడితో పందెమేసి వచ్చాడు. ఆ పని మీదే ఉన్నాడు. ఎన్నిసార్లు ఎంతమంది భక్తుల దగ్గర ఓడిపోయినా పని మాత్రం మానుకోడు. మన దగ్గర కూడా కొన్ని సమయాల్లో ఓడిపోయినా మళ్ళీ మన దగ్గరికి వస్తానే ఉంటాడు. వాడికి సిగ్గు లేదు, శరము లేదు. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నం మానడం. ఆ విషయంలో మనం మాదిరి నేర్చుకోవటం మంచిది. మనం కూడా జయం పొందటానికి పట్టు వదలని వాళ్ళకి మళ్ళీ పని చేస్తూ ఉండాలి. అదనమాట వీడి స్వభావం. ఈ దయ్యము వీడు కూడా త్రిత్వంగా ఉన్నాడు. ఎలాగా ఉన్నాడంటే చూడండి ఒకసారి. మొదటి వాడు సాతాను, దైవ విరోధి. సాతానుడు దైవ విరోధి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. అది ఈ ఘట సర్పం. ఈ ఘట సర్పమే ఆ పడిపోయిన ప్రధాన దూత. ఇతనికి మొట్టమొదట లూసిఫర్ అని పేరు. ఆ తర్వాత పడిపోయిన తర్వాత సాతాను అనగా దైవ విరోధి, దేవుని శత్రువు. ఈ అర్థాలన్నీ వస్తాయి అనుకోవాలి ఇక మనం. ఈ సాతాను అక్కడ పరలోకములో ఉండగా తన స్థానము నుంచి పడిపోతూ 1/3 దేవదూతలను కూడా లాక్కొచ్చాడు. వీళ్ళందరూ కలిసి దేవుని పని చెడగొట్టడానికి
మానవుణ్ణి చెడగొట్టి నరకానికి లాక్కుపోవటానికి వాయుమండలం అంటే భూలోకానికి పైనున్న వాయుమండలంలో ఉండి పనిచేస్తున్నారు. కాబట్టి ఇది ఈ ఉనికి. 12:3 ఘటసర్పం 7 తలలు, ఆ 7 ఏమన్నాయి చెప్పండి? 7 తలలను 10 కొమ్ములు 10 కొమ్ములు. 7 తలలు అంటే జ్ఞానములో దేవుని తర్వాత అంతటి వాడు. 10 కొమ్ములు అంటే మరి దేవుని తర్వాత బలము కలిగిన వాడు. దాని అర్థం అది. మహాజ్ఞాని, మహాబలశాలి. మనల్ని అవలేరుగా పడగొట్టగలడు, జ్ఞానంతో పడగొడతాడు. కొంతమందికి అందుకోసమే తెలివి ఎక్కువ అవ్వకూడదు, చాలా ప్రమాదం. మీరు ఎన్నైనా చెప్పండి దేవుని వాక్యాన్ని బట్టి, దానికి నెగిటివ్గా ఆలోచిస్తాడు. అది వాడి జ్ఞానం. ఇదే అతి తెలివి అంటే, ఇదే నాశనం అయ్యే తెలివి. ఇప్పుడు క్రైస్తవులు కూడా అదే పనిలో ఉన్నారు. దేవుని వాక్యం ఒకలాగా చెబుతుంటే ఇంకోలాగా ఆలోచిస్తారు. అట్లాగేముంటుందిలేండి, ఇది ఆడి పని. అంతేగాని దేవుని వాక్యానికి లోబడరు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని దాటతామో ఆడి పరిధిలోకి వెళ్ళిపోతాం, ఆడి జ్ఞానంలోనికి వెళ్ళిపోతాం, ఆడి తెలివిలోకి వెళ్ళిపోతాం. అవ్వమ్మ గారి దగ్గర జరిగింది అదే. దేవుడు చెప్పాడు ముందుగానే, తినొద్దో, తింటే మరణం వచ్చేస్తుంది, జాగ్రత్త అన్నాడు. వాడేమన్నాడు వచ్చి, మీరు సావనే. మీకు ఎంత తెలివి వస్తుందో, దేవతల్లాగా అయిపోతారు. చూసారా? ఇప్పుడు మనకెట్నే చెబుతున్నాడు, పర్వాలేదు, మనకక్కడ సాగుబడి అవుతుంది. ఏది అవసరం? లోకమా పరలోకమా? లోకం శాశ్వతమా పరలోకం శాశ్వతమా? మనం ఆలోచించే తప్పుడు ఆలోచనలు మీకు అర్థమయ్యేటట్లు చెబుతున్నాను. లోకము శాశ్వతమా పరలోకం శాశ్వతమా? లోకము కొరకు బ్రతుకుతున్నామా పరలోకం కొరకు బ్రతుకుతున్నామా? శరీరం ముఖ్యమా ఆత్మ ముఖ్యమా? శరీరానుసారంగా బ్రతుకుతున్నామా ఆత్మానుసారంగా బ్రతుకుతున్నామా? లోకముతోనా మన స్నేహం, దేవునితోనా మన స్నేహం? లోకముతో ఎంతకాలం మన స్నేహం, దేవునితో ఎంతకాలం మన స్నేహం? మరి వారానికి ఎన్ని గంటలు ఉంటాయో నాకు లెక్క తెలవదు. 7 రోజులు లెక్క వేసుకోండి. 7 24 గంటలు. 7 24 గంటల్లో 2 గంటలు దేవుడికి మనం ఇచ్చేది. ఇది క్రైస్తవం. మరి లోకం ముఖ్యం కానీ పరలోకం ముఖ్యమా మనకి? అబే కాదండి, తెలుసు పరలోకమే ముఖ్యమని. మరి ముఖ్యమని తెలిస్తే మరి ఎంత సమయాన్ని ఎందుకు పాడు చేస్తున్నాం? అదే తెలియట్లేదండి. ఎందుకో అదంటేనే లాగుతుందండి మనసు, దానివైపే వెళ్ళిపోతుందండి ఆకర్షణ అంతా. దేవుడి దగ్గరికి రావాలంటేనే చాలా కష్టంగా ఉందండి. నోరు మాట్లాడుతుందంట, నొసరు ఎక్కటిస్తుందంట. మాటలు బాగానే ఉంటాయంట, క్రియలేమో భయంకరంగా ఉంటాయంట. కొంచెం చదువుతారా? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం. తీతు పత్రిక. దేవుని ఎరుగుదమని, గట్టిగా మైకులో చదవండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను చెబుతారంట. అబ్బే దేవుడు మాకెందుకు తెలవదండి, 25 సంవత్సరాల నుంచి తెలుసు, ఇంకా 40 సంవత్సరాల నుంచి తెలుసంట వీళ్ళకి, ఎరిగారంట. అసహ్యులను ఎరుగుదమని చెప్పుదురు కానీ అసహ్యమైన కార్యాలు చేస్తారంట. అసహ్యమైన కార్యాలంటే చేయకూడని కార్యాలు, దేవునికి ఇష్టము లేని కార్యాలు, మనకి లాభము లేని కార్యాలు, ఇవి అసహ్యమైన కార్యాలు. అవిధేయులను ప్రతి సత్కార్యము విషయం ఎవరంటండి? ఉండి అవిధేయులంట. విధేయులు కాదు దేవుని మాటకి, దేవుడు చెప్పిన మాటకి అవిధేయులు. దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేస్తారు.
ప్రతి సత్కార్యము ఆ. విషయము ఆ. భ్రష్టులనై ఉండి ప్రతి మంచి పని విషయంలో భ్రష్టులుగా ఉంటారంట. చెడ్డ పనుల విషయంలోనేమో శ్రేష్ఠులుగా ఉంటారు. మంచి కార్యాలు సత్కార్యాల విషయంలో భ్రష్టులుగా ఉంటారు. అంటే చెబుతాను మీకు అర్థమయ్యేటట్లు. బైబిల్ చదవటానికి ఇష్టపడరు, ప్రార్థనకి ఇష్టపడరు, సన్నిధికి ఇష్టపడరు, గుడికి ఆరాధనకి ఇష్టపడరు. ఇది సత్కార్యముల విషయములో భ్రష్టత్వం. మరి దేనికి శ్రేష్ఠులుగా ఉంటారు? దానికి వ్యతిరేకం. లోకములో ఆయా పనులు, అనవసరమైన పనులు, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయే పనులు. ఏది తీసుకెళ్ళలేం లోకంలో నుండి, అయినా అయ్యే కావాలి మనకి. చూసారా ఎంత మతలబు జరిగిపోతుందో? ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులైపోతారంట. భ్రష్టత్వము అంటే ఏశావు దగ్గర రాయబడింది. వాడు భ్రష్టుడైపోయాడు. యాకోబు ఏమో జ్యేష్ఠుడైపోయాడు, ఏశావు ఏమో భ్రష్టుడైపోయాడు. యాకోబుకి ఏశావుకి తేడా ఏంటి? యాకోబుకి జ్యేష్ఠత్వం, పరలోకం కావాలి. ఏశావుకి ఏం కావాలి? తిండి కావాలి, ఈ లోకం కావాలి. చూసారా ఎంత తేడా ఉందో? అందుకే దేవుడు అన్నాడు, ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి పౌలు గారి చేత ఏమని రాయించారంటే ఇటువంటి బ్యాచీని గురించి ఒక్క పూట కూటి కొరకు, ఒక్క పూటే. ఒక పూట తినపోతే చచ్చిపోతాడా? ఒక్కరోజు ఒక్క పూట పని చేయకపోతే దేవుడి సన్నిధికి వస్తే చచ్చిపోతామా? అర్థం కాల ఏశావుకి. అందుకే భ్రష్టుడయ్యాడు. ప్రేమైనటువంటి వారులారా, అర్థం చేసుకుందామండి, అర్థం చేసుకుందాం. అందుకోసమే దేవుడి ప్రేమకు నోచుకోలేకపోయాడు. బైబిల్లో ఎవరి గురించి చెప్పని మాట, ఒక్క పూట కూటికే ప్రాణము పెట్టి సంపాదించుకోవలసిన జ్యేష్ఠత్వాన్ని అమ్మాడండి. జ్యేష్ఠత్వము కొరకు ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడాలి. ఈ లోకంలో పోతే పోయాం, పరలోకం పోకూడదు మనకి. అది జ్యేష్ఠత్వపు హక్కు సంపాదించుకునే లక్షణం. అటువంటి పని చేయకుండా ఈ ఏశావు ఒక్క పూట కూటికే, అంటే జ్యేష్ఠత్వం ఈ ఏశావు దృష్టిలో ఎంత చీప్ క్వాలిటీనో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకెలాగనిపిస్తుంది ప్రియమైనటువంటి వారలారా? లోకం ఎలాగనిపిస్తుంది, పరలోకం ఎలాగనిపిస్తుంది, వధువు సంఘం ఎలాగనిపిస్తుంది, వధువు సంఘ పరిస్థితి మనకు ఎలాగ అర్థమవుతుంది? అర్థం చేసుకుందాం. ఏశావులుగా ఉండవద్దు, యాకోబులుగా మారదాం. అందుకే ఎరుగుదమని వారు చెప్పుదురు గాని ప్రతి సత్కార్య విషయములో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన తమ క్రియలు తమ పనులు వారంలో 2 గంటలు మాత్రమే దేవుడికిచ్చి తతిమాదంతా లోకానికి ఇచ్చిన నేను నా క్రియల వల్ల దేవుని దగ్గర అంగీకరించబడగలనా? తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. అది మాటలతో ఎరుగుతారంట, క్రియలతో ఆయనకే మనకేం సంబంధం లేదు. ఆయనే మనమే. అందుకే ఇటువంటి బ్యాచీని ప్రభువు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమన్నారు అంటే, అక్రమము చేసేవారులారా అసలు మీరెవరు? వీళ్ళేమో క్రియలతో ఎరగమంటారు. విధేయత లేదు, లోబడే స్వభావము లేదు, సత్కార్యాలను మనము చేసి అనేకుల్ని బలపడతామనే ఆలోచన లేదు. భ్రష్టులైపోయి మాటలతో ఎరుగమని చెప్తారు, ఎరుగుతామని క్రియలతో ఎరగమన్నట్టు చెబుతారు. అందుకప్పుడు యేసయ్య ఏమంటాడు అంటే, నేను మిమ్మును
ఎన్నడూను ఎరగను. అక్రమము చేసేవారులారా నా యొద్ద నుండి పొండని నా వారితో యొద్ద నుండి చెప్పుదును. పొండి అని చెబుతాడంట ఆయన. సరిపోయింది కదా. ఏ తెక్కకి ఆ తెక్కే, ఏ కొలతకి ఆ కొలతే, ఏ పనికి అదే ఫలితం. ఇంకా అందులో తేడాలు ఏముండవు. ఇక్కడ తేడాలు జరుగుతాయి కానీ అక్కడ తేడాలు జరగవు. ప్రియమైన వారులారా, ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం మనం అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. కాబట్టి దైవ విరోధి తత్వం ఇది. అందుకోసం ఇతను సాతానుడు. కాబట్టి 3వ వంతును అక్కడి నుంచి పడగొట్టాడు. వీడు ఎంతకాలం ఉంటాడంటేనండి, అంటే వీడు ఎక్కడున్నాడు? అనాది కాలంలోనే ఉన్నాడు. ఇంకా అప్పటికి భూమి అవల ఏమవల దేవదూతలను చేశాడు దేవుడు, సభ పెట్టాడు జరగబోయే సంగతి అంతా చెప్పటానికి. అప్పుడే జరిగిపోయింది ఈ పని అంతా. ఎప్పటి వరకు ఉంటాడు అంటే మరి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడండి. మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట చూసారా? అప్పుడు వరకు ఉంటాడు వీడు. ఎక్కడి నుంచి ఎప్పటి వరకు? వీడు అనాది కాలంలోనే ఉన్నాడు. ఆది కాలానికి ముందు అంటే దేవుడు ఈ సృష్టి మనల్ని చేయటానికి ముందే ఉన్నాడు. అనాదిలోనే జరిగింది. ఆయన దేవదూతలను చేశాడు, సభ చేశాడు, అంతా చెబుతున్నాడు జరగబోయే సంగతి. నేను కూడా ఈయన పక్కన కూర్చుంటే, ఈయనలాగా కూర్చుంటే ఎంత బాగుండు అంటే ఆయన లేపేయాలని ఉద్దేశం. ఆయన లేకుండా ఉంటే ఇక నేనే కదా ఫస్ట్, నాకు పైన ఈయనున్నాడు. ఇప్పుడు మన తాపత్రయాలు కూడా అదే. ఆయన ఇచ్చేది కాదు, మనం సంపాదించాలండి. ఆయన ఇచ్చేది పెద్ద సమస్య ఏముంది? అచ్చంగా పాలు అమ్మి బతికితే పెద్ద సమస్య ఏముంది? పాలల్లో నీళ్లు కలిపి అమ్మాలి, అది గ్రేట్. నీళ్ళకు కూడా మనం ధనం సంపాదించాం. ఎంత తెలివైన వాళ్ళం. ఇది అపవాది తెలివంటే. బాగా అర్థం చేసుకోండి. ప్రతి విషయంలో ఇదే. దైవ చిత్తం ఉంది. అది నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ వ్యవసాయం కావచ్చు, నీ కూలి పని కావచ్చు, నువ్వేదైనా చేయొచ్చు. నీ పరిధిలో నీవుండు. పరిధి దాటావా, దేవుని నియమం, దేవుని ధర్మం, దేవుని న్యాయం దాటావా, నీవు అక్రమంలోనికి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే అక్రమంలోనికి వెళ్ళిపోయావో నీ మెడకు ఉరిబడిపోతుంది. ఈ సాతాను లాక్కుపోయేవాళ్ళు గొర్రె వధింపబడుటకు ఈడ్చుకొని పోయినట్లు ఇలాగుంటుంది పరిస్థితి. మామూలుగా ఉండదు. గొర్రెను పట్టేసుకున్నాడు, ఇప్పుడు తీసుకెళ్తాడు, వేసేస్తాడు. ఇక అంతే. వదకు గొర్రె పిల్ల వెళ్ళిపోయినట్లు. ఇది మన పరిస్థితి. ఇలాగ అయిపోద్ది. ఇక ఏమి ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, అలాగూ ఈ సాతానుడు మానవులను మోసం చేస్తూ ఎప్పుడు వరకు ఉంటాడు అంటే అంత్య తీర్పుకు ముందు గోగు మాగోగు యుద్ధము జరిగే వరకు ఉంటాడు. ఆఖరి యుద్ధం అది. ఆ ప్రకటన గ్రంథంలో పైనే ఉంటుంది. గోగు మాగోగు యుద్ధం జరిగిన తర్వాత ఆడికి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. సరే, మీకు క్లుప్తంగా చెబుతాను. అనాది కాలంలోనే వాడు ఉన్నాడు. ఇంకా సృష్టి చేయకముందే పడిపోయాడు. సృష్టి చేసిన తర్వాత మానవులను మోసం చేశాడు. అప్పటి నుంచి నేటి వరకు మోసం చేస్తానే ఉన్నాడు. ఎక్కడున్నాడంటే వాయుమండలంలో ఉన్నాడు. రేపు 2వ రాకడ ఈ పెండ్లి కుమార్తె వెళ్ళిపోయిన తర్వాత ఇటు దిగొస్తాడు భూమి మీదకి. దిగొచ్చి 7 ఏండ్లు శ్రమకాలంలో శోధిస్తాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత అర్మగెద్దోని యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగిన తర్వాత వీడిని మట్టు లేని గోతులో పడేస్తాడు దేవుడు. 1000 సంవత్సరాలు దిగుతూనే ఉంటాడు. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన జరిగిపోద్ది. ఇక్కడ ఈడు మట్టు లేని గోయ, అక్కడేమో యేసయ్య 7 ఏండ్ల పరిపాలన పెండ్లి కుమార్తె సంఘంతో. ఆ 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. ఇది లాస్ట్. ఎందుకంటే భూమి మీద యేసయ్యే స్వయంగా 1000 సంవత్సరాలు పరిపాలన చేసినా ఇంకా వీడెంక చూసేవాళ్ళు ఉంటారంట. వీడు 1000 సంవత్సరాలు కనపడకపోయినా మా ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడని వెతుకుతారంట, మనం వెతికినట్టు.
ఎతుకుతున్నారు కాబట్టి, దేవుడు న్యాయస్తుడు కాబట్టి, వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి 1000 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన పరిపాలన ముగిస్తాడు. ఈ మట్టు లేని గోతులో ఉండి పైకి పిలుస్తాడు. రా 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 లూసిఫర్, సాతాన్, నేను కోరుకున్న వాళ్ళు భూమి మీద ఉన్నారు, ఇంకా నీకోసం ఎదురు చూస్తున్నారు, వెళ్ళు త్వరగా అని తీసి వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. అక్కడ పోగు చేస్తాడు. ఆ వచనం చదవగలరా? ప్రకటన గ్రంథంలో గోగు మాగోగు భూమి ఆ, నలుదిశలయందుండు భూమి నలుదిశలయందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. అదండి, వాడొచ్చి అందరినీ పోగు చేస్తాడు. తన పార్టీ అంతా పోగు చేసి యెరూషలేం మీదకి, దేవుడి మీదకి దానికి వెళ్ళిపోతాడు. యేసయ్య మీదకి. ఆయన ముందు తట్టుకుంటాడా? ఆయన ఏం చేస్తాడంటే ఈయన్ని ఓడించి అగ్నిగుండంలో పడేస్తాడు. మొట్టమొదట నాకు తెలిసినంత వరకు ప్రకటన గ్రంథంలో రాయబడిన దాన్ని బట్టి అగ్నిగుండంలోనికి మొదట వెళ్ళేవాళ్ళు ఎవరు అంటే 19వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒక్కసారి. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. అదండి సంగతి. మొట్టమొదట నెక్స్ట్ వస్తారు త్రిత్వంలో అబద్ధ ప్రవక్త, అలాగే ఆ అంత్యక్రీస్తు. వీళ్ళిద్దరూ మొట్టమొదట అగ్నిగుండంలో పడేది. ఆ తర్వాత అపవాది సాతానుడు పడతాడు, ఈ ప్రధాన దూత. ఆ తర్వాత ఆడి మాట విని దేవుని మాటను లెక్క చేయని వారు. ఒకసారి చూడండి 14-15 వచనాలు 20వ అధ్యాయములోనే. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. నెక్స్ట్, ఈ అపవాది మాట విని వాడు చెప్పినట్లు చేసేటువంటి వారు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన వారు, రక్షణ పొందని వారు, ఒకవేళ పొందినా కానీ రక్షణను నిర్లక్ష్యం చేసుకున్నవారు, ఆత్మ తండ్రి యొక్క శిక్షణలో తరిపీదు పొంది పరలోకానికి జీవగ్రంథములో పేరు పోగొట్టుకొనకుండా కాపాడుకొని సిద్ధపడనటువంటి వారు నెక్స్ట్ వాడితో పాటుగా అగ్నిగుండంలో తీర్పు అయిపోయిన తర్వాత అగ్నిగుండంలో పడవేయబడతారు. జాగ్రత్త ప్రియమైన వారలారా, మనం ఎవరితో నడుస్తున్నాం? మన బుద్ధి ఎలాగ ఉంది? లోకం వైపా, పరలోకం వైపా, దేవుని వైపా, ఈ దెయ్యము వైపా, అవసరమైన వాటి వైపా, అనవసరమైన వాటి వైపా, తాత్కాలికమైన వాటి వైపా, శాశ్వతమైన వాటి వైపా, నాశనమయ్యే వాటి వైపా, నికరముగా ఉండే వాటి వైపా మన దృష్టి ఎలాగా ఉంది? పరీక్ష చేసుకుందాం. లేకపోతే చాలా ప్రమాదం ఉంది. అప్పటి వరకు ఉంటాడు వీడు. ఆ అర్మగెద్దోను యుద్ధము వరకు ఉంటాడు. తర్వాత 1000 ఏండ్లు గోతిలో ఉంటాడు. మళ్ళీ పైకి వస్తాడు. మళ్ళీ అందరినీ పోగు చేస్తాడు దేవునికి విరోధంగా. గోగుమాగు యుద్ధం, ఆఖరి యుద్ధం అది. ఆ యుద్ధములో వీడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. అప్పటి వరకు మన మీద ప్రయోగం చేస్తానే ఉంటాడు. జాగ్రత్త, ప్రక్కనే ఉన్నాడు పగవాడు మన చక్కకే చేరేను. జాగ్రత్త, ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు, నేను ఎప్పుడు పల్టీ కొట్టిద్దామా అని. ఆత్మ తండ్రి పక్క ఉంటాడు. నా కుమారుడా, నా కుమారుడా. ఇవాళ బైబిల్ చదవలేదు నా కుమారుడా. వీడంట చదవకపోతే ఏమవుతుందిలే పని. ఇవాళ అక్కడ ప్రార్థన జరుగుతుంది. పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మలో బలపడయ్యా, కత్తి బలపడయ్యా, ఆత్మలో చాలా బలహీనంగా ఉన్నావు. ఏం అర్థం కావట్లా నీకు? నా కుమారుడా, అనవసరమైన అన్నీ చేసుకుంటున్నావు. కత్తి సన్నిధికి నడువయ్యా, కత్తి జ్ఞానం వస్తుంది. గోజులాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ తండ్రి. వీడంటాడు అట వెళ్తే ఇక్కడ ఏమైపోద్ది అసలు. ఈ రెండు జరుగుతూనే ఉంటాయి. జాగ్రత్త, ఆఖరు దినము వరకు శోధిస్తానే ఉంటాడు శోధకుడు. నిన్ను బాగు చేయటానికే ఉన్నాడు ఆత్మ తండ్రి.
నిన్ను పాడు చేయటాకే ఉన్నాడు ఈ దురాత్ముడు. జాగ్రత్త, ఎవరి మాట వింటున్నావు, ఎవరి మాట బాగుంటుందా నీకు అర్థం చేసుకుందాం. రెండవది సాతాను. రెండవ సంగతి మీరు చూసినట్లయితే ఈ త్రిత్వములో దైవ విరోధి త్రిత్వములో క్రీస్తు విరోధి ఈడి మునిగి చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చిన చూచి తిని. చూసారా, ఇతడే అంత్యక్రీస్తు. ఈడు ప్రపంచ నియంత. రానున్న దినాల్లో రెండవ రాకడ పెండ్లి కుమార్తె సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఈడు వస్తాడు కిందకి. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే యేసయ్య చెప్పాడు 24వ అధ్యాయం మత్తయి సువార్తలో, నా పేరట అనేకులు వస్తారు, వీళ్ళు క్రీస్తులే. పెండ్లి కుమార్తె సంఘము ఎత్తబడక ముందు వచ్చేవాళ్ళు క్రీస్తులు. బాగా అర్థం చేసుకోండి. డూప్లికేట్, మోసపరుస్తారు. సంఘం వెళ్ళిపోయిన తర్వాత అసలోడు వస్తాడు, వాడే అంత్యక్రీస్తు. ప్రపంచ నియంత, ప్రపంచం మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొస్తాడు తన తెలివితో. చాలా చరిత్ర ఉంది అదంతా. ఈ ఘటసర్పం, ఈ సాతానుడు తన శక్తులన్నీ వాడికి ఇస్తాడు, సపోర్ట్ చేస్తాడు వెనకాలండి. ఇక విచ్చలవిడిగా పరిపాలన చేస్తాడండి. ఎంత నమ్మిస్తాడంటే ఇతడే యేసయ్య, ఇతడే మెస్సయ్య అని యూదులు నమ్ముతారు. నమ్మి నిబంధన చేస్తారు వాడితో. ఆయనతో చేయాలి, అసలు ఆయనతో వీడితో నిబంధన చేస్తారు. అట్లా ఉంటుంది వాడి నాలెడ్జి. మామూలుగా ఉండదు. టెక్నాలజీ మొత్తం వాడి స్వాధీనంలో ఉంచుకుంటాడు. ఇంకో విషయం కూడా చెప్పారు అయ్యగారు ప్రకటన గ్రంథం రాస్తూ, వాడి పేరు అక్షరాలన్నీ లెక్కేస్తే 666 వస్తుంది అంటండి. ఇప్పుడు కూడా కొంతమంది పేర్లు వచ్చినాయి. రాకడ తర్వాత వాడి పేరుని అంకెలతో కూడినప్పుడు 666 ఆ సంఖ్య వచ్చిన వాడు అంత్యక్రీస్తు. అంటే ఇంకా కొంతమంది పేర్లు కూడా కలుస్తాయి, కానీ వాడి పేరు కలవాలి, వాడు శక్తిమంతుడై ఉండాలి, బలశాలి అయి ఉండాలి, మహాజ్ఞాని అయి ఉండాలి, అందరినీ చిటికీలో మాయ చేయగలిగినంత వంటి గొప్ప జ్ఞానం గలవాడై ఉండాలి. ఆ లక్షణాలన్నీ చెప్పారు. ఆ లక్షణాలను బట్టి ఇది అంత్యక్రీస్తు అని నిర్ణయం చేసుకోవచ్చు. భక్తులు పసిగడతారు, గుర్తించగలుగుతారు. ఇది అంత్యక్రీస్తు. వాడి వెనకాల సపోర్ట్ ఎవరంటే ఈ సాతానుడు. వీడంతం కూడా మీకు ఇందాక చెప్పాను 19:20. ఈ అంత్యక్రీస్తు క్రూర మృగం, వీడు సముద్రంలో నుంచి వస్తాడు, అక్కడ పడవేయబడతాడు. 7 సంవత్సరాల కాలమే వీడి గడువు. 7 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత అర్మగెద్దెను యుద్ధంలో అంతమైపోతాడు వీడు. తర్వాత మూడవది అబద్ధ ప్రవక్త, ఈడు దురాత్మ. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చిన చూశారండి. భూమిలో నుండి మరొక క్రూర మృగం పైకి వచ్చింది. ఈ మృగమే అబద్ధ ప్రవక్త. అంటే పరిశుద్ధాత్మక పోటీ. అంత్యక్రీస్తేమో క్రీస్తుకు పోటీ, సాతానుడేమో దేవునికి పోటీ. ఇదన్నమాట పోటీ తత్వం, త్రిత్వం. ఈ దురాత్ముడు వచ్చి ఏం చేస్తాడు? ఈయనే మెస్సియా, మీరు ఎదురు చూసే మెస్సియా ఈయనే, ఈయనకే మీరు నమస్కారం చేయాలి, ఈయనకే పూజ చేయాలి అని బోధ చేస్తాడనమాట. పరిశుద్ధాత్మ తండ్రి కనుక మనల్ని యేసయ్య దగ్గరికి, దేవుని దగ్గరికి నడిపించి పరిశుద్ధతలో జీవింపజేసి పరలోకానికి సిద్ధపరుస్తాడో, అలాగే ఈ దురాత్ముడు తప్పుదారి పట్టించటానికి డూప్లికేట్ మెస్సియాని, అంత్యక్రీస్తునే క్రీస్తుని ప్రజలకు బోధ చేసి అప్పుడే బొమ్మలు మాట్లాడేటువంటి పరిస్థితి ప్రకటన గ్రంథంలోనే ఉంటుంది. బొమ్మలు మాట్లాడతాయి, అద్భుతాలు చేసుకుంటా ప్రజలను మోసం చేస్తారు. ఈ డూప్లికేటు అంత్యక్రీస్తుని పూజించమని ప్రోత్సాహం చేస్తాడు. వీడు కూడా 19:20 ప్రకటన గ్రంథంలో అర్మగెద్దోను యుద్ధం తర్వాత అగ్నిగుండంలో వేయబడతాడు. ఈ త్రిత్వం ఇలాగ నాశనం అయిపోద్ది. ఆ త్రిత్వం నాశనం అవ్వదు. ఆ త్రిత్వముతో నీవు నేను ఉంటే మనము ఎన్నటికీ నాశనము కాము.
ఈ త్రిత్వంతో ఏకీభవించామా? ఇంకా మనకి అగ్నిగుండమే శరణం. ఇక మూడవ త్రిత్వంలోనికి వచ్చేద్దాం. చూడండి, మూడవ త్రిత్వం మానవ త్రిత్వం, అంటే మన త్రిత్వం. మనందరికీ తెలిసింది, ఇది పెద్దగా ఏం చెప్పక్కర్లా మీకు, అయినా చెప్తాను క్లుప్తంగా తెలుసుకోవాలి కాబట్టి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును ఈ మూడు చాలు. ఆయన చెబుతున్నారు పౌలు గారు, ప్రభువు వచ్చినప్పుడు మీ ఆత్మ, మీ శరీరం, మీ ప్రాణం నిందారహితంగా ఉండాలి, పరలోకానికి తగినట్లుగా ఉండాలి. అలాగే దేవుడు సిద్ధపరచునుగాక అని దీవెని చెబుతున్నాడు. ఇది మానవత్వం. దీని ఉనికి కూడా చూద్దాం. చూడండి, మొదటిది ఆత్మ. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అక్కడ పరిశుద్ధాత్మ 7 దీపాలు. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. మనలో ఉంది ఆత్మ, అది కనపడదు, అదృశ్యం. రెండవది ఆ ఆత్మ యొక్క పరిస్థితి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కాబట్టి ఆత్మ ఆంతర్య పురుషుడు. ఆత్మ మనలో ఉన్నాడు. ఆత్మ దేవుని లో నుండి వచ్చిన ఆత్మ. మరి 2:7 ఆది కాండంలో కూడా మీరు చూస్తే మట్టితో శరీరాన్ని చేశాడు దేవుడు. జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. జీవము అంటే ప్రాణం, వాయువు అంటే ఆత్మ. ఆయనలో నుండి వచ్చింది ఆత్మ. శరీరం మట్టిలో నుండి వచ్చింది, లేక తల్లిదండ్రుల్లో నుండి వచ్చింది మన భాషలో చెప్పుకోవాలంటే. కాబట్టి ఆయన మనలో పెట్టాడు. ఆయన ఆత్మే ఒక విధంగా చెప్పాలి అంటే. ఇది ఆత్మ. 18వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి అదృశ్యమైనటువంటి ఈ ఆంతర్య పురుషుడు నిత్యము ఉంటాడు. ఈయనకి సావు లేదు, అంటే ఆత్మకు సావు లేదు. దీని గురించి ఆలోచించు ప్రియుడా. శరీరం ఉండదు, శరీరం పోద్ది. ఆత్మ నికరం, ఆంతర్య పురుషుడు. అందుకే పౌలు గారు అంటున్నారు, దృశ్యమైన వాటిని మేము పట్టించుకోవట్లా, అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం. అదృశ్యమైన వాటిని చూడటానికి నిదానం కావాలి, అదృశ్యమైన వాటిని చూస్తానికి సన్నిధి కావాలి, అదృశ్యమైన వాటిని చూస్తానికి వాక్యం కావాలి, అదృశ్యమైన వాటిని చూస్తానికి ప్రార్థన కావాలి. మరి నీ జీవితంలో ఎంత ఉంది? వాక్యం ఉందా? ప్రార్థన ఉందా? సన్నిధి ఉందా? దేవుని సహవాసం ఉందా? ఆత్మ సహవాసం ఉందా? అంటే నువ్వు బాహ్య పురుషుడిగా ఉన్నావు, ఆంతర్య పురుషుడిని పాతి పెట్టుకుంటున్నావు. జాగ్రత్త. అందుకోసమే చెబుతున్నాడు పౌలు గారు, కనబడేటువంటి ఈ దేహం నికరం కాదు, ఈ బహిరంగ పురుషుడు. కనబడనటువంటి ఆత్మ నికరం. కాబట్టి కనబడని వాటినే మేము నిదానించి దృష్టిస్తున్నాం, వాటి కోసమే బ్రతుకుతున్నాం. ఇది ఆత్మ సంగతి. ఈ ఆత్మ నికరం, దీనికి మరణం లేదు. అందుకే శాశ్వతుడైనటువంటి దేవుని సంబంధంలో మనం ఉండాలి, అప్పుడు మనం శాశ్వతమైపోతాం. రెండవది చూడండి, జీవము. ఇదే ప్రాణం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ ఎట్టిపాటి మీ జీవమే పాటిది. అది కొంతసేపు కనబడి మీ జీవం చాలమ్మా. మీ జీవమే పాటిది అంటే మీ ప్రాణం ఏ పాటిది? అంతలో కనపడే ఆవిరయ్యే బుడగ వంటిది. ప్రాణం పోయింది అంటారు. పోయిందంటే ఇక పోద్ది, అంతే. ఇక కదలదో మెదలదో శరీరం.
మీ జీవమే పాటిది, మీ ప్రాణమే పాటిది. గాలి ఆగితే అయిపోయింది, ముక్కు మూస్తే 3 గడియలు. ఇంతే ఈ ప్రాణం యొక్క పరిస్థితి. సరే, ఈ ప్రాణాన్ని గురించి 2 వచనాలు చదవండి. ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనం. అయినను ఆ. మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, ఆ. రక్తమే దాని ప్రాణము. అదే, రక్తమే ప్రాణం. ప్రాణానికి ఆధారం రక్తం. రక్త ప్రసరణ జరిగినంత కాలం నువ్వు బతికుంటావు. రక్త ప్రసరణ ఆగటం ఏంటి? ప్రాణం పోద్ది. రక్తములో ప్రాణం ఉంది. రక్తములో ప్రాణం. చాలా కాలం మన వైద్యులు అనుకున్నారంట గుండెలో ఉంది ప్రాణం అని. ఎందుకంటే గుండె కొట్టుకుందని చెప్పి మనం ఉంటాం. గుండె కొట్టుకోవటం ముఖ్యం కాదు, గుండెలో ఉన్నటువంటి రక్త ప్రసరణ ముఖ్యం. రక్తములోనే ప్రాణం ఉంది, రక్తములోనే జీవం ఉంది. అందుకే దేవుడు రక్తం జోలికి వెళ్ళొద్దన్నాడు. రక్తం చిందించావా, మళ్ళీ రక్తం చిందించబడాల్సిందే, జాగ్రత్త. చూసారా, రక్తం అంటే ప్రాణంతో సమానం. ప్రాణమే రక్తం, రక్తమే ప్రాణం. కొలసీ పత్రిక 3 ఫిలిప్పి 3:3. శరీరమును ఆత్మానము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు. కొలసీ 3:3 చూడండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి. పైన వాటినే చూడండి, కింద ఉన్న వాటిని చూడబాకండి. ఇవి పోతాయి, మనం కూడా పోతాం. మృతి పొందితిరి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అది సంగతి. మన ప్రాణమంట, మన జీవమంట యేసయ్యతో దాచబడి ఉందంటండి. సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తాడు. ఈ శరీరానికి కాదు, మహిమ దేహానికి. ఇందాక మీరు చదివారు, అబద్ధ ప్రవక్త మృగం ప్రాణముతోనే అగ్నితో మండే గుండములో పడవేయబడి. ప్రాణం ఎప్పుడూ ఉంటుంది, అది అందుకోసం ఈ ప్రాణాన్ని ఏమన్నామంటే మధ్యమ పురుషుడు. ఆత్మకే శరీరానికి మధ్యలో ఉంటాడు ఈయన. ఎక్కడ తేడా వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తాడు, క్రీస్తులో దాసపడతాడు. రేపు ఆయన రాకడ వచ్చినప్పుడు, లేచేటప్పుడు మళ్ళీ మన దగ్గరికి వస్తాడు, మహిమ దేహముతో మనల్ని బ్రతికిస్తాడు. అంత్య తీర్పు రోజున అందరినీ బ్రతికిస్తాడు, తీర్పు పొందటానికి. ఇది వరుస. కాబట్టి ఇది జీవాన్ని గురించి. ఈ జీవం మధ్యస్థం, ఇదే ప్రాణం, ప్రాణానికి ఆధారం. దీన్ని మనం క్రీస్తులో భద్రపరుచుకోవాలి. అంటే మన మరణ దినము వచ్చేసరికి మనము చనిపోతే ఈ లోకములు, అంటే శరీరాన్ని విడిచిపెడితే మన ఆత్మ పరదైసుకు వెళ్ళాలి, మన ప్రాణం యేసయ్యలోనికి వెళ్ళాలి, యేసయ్య దగ్గర భద్రపరచబడాలి. అంతేగాని వేరు చోటుకి వెళ్ళకూడదు. వెళ్ళిందా అంతే సంగతులు. ఇక 3వది చూడండి, శరీరము. బాహ్య పురుషుడు. ఆదికాండం 2వ అధ్యాయం 7. నేల మట్టి తీసుకొని నరుని నిర్మించాను, అదే శరీరము. కొరింథీయులకు రాసి 2వ పత్రిక 4:16-18. ఇందాకే చదివారు. బాహ్య పురుషుడు శరీరము. 18వ వచనములో బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడు? దృశ్యమైనటువంటివి అనిత్యములు. అంటే బాహ్య పురుషుడు తాత్కాలికం. ఈ భూమి మీద మనం ఉన్నంతకాలమే ఉంటాడు, తర్వాత మట్టిలో కలిసిపోతాడు. మట్టిలో నుంచే వస్తాడు, ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతాడు బాహ్య పురుషుడు. దేవుళ్ళో నుండి వస్తాడు ఆంతర్య పురుషుడు, ఎన్నటికీ సావడు. ప్రాణం కూడా ఆయనలో నుంచే వచ్చింది, జీవం. అది ఎప్పటికీ పోదు, తాత్కాలికంగా వేరవుతుంది. వేరైనా కానీ సమయం వచ్చినప్పుడు కలుసుకుంటాయి. రేపు మహిమ దేహం వస్తుంది మనకి. అలాగే యేసయ్య దగ్గర నుంచి ప్రాణం వస్తుంది. ఈ శరీరంలో నుండి మహిమ శరీరం
ఆత్మ మూడు ఏకమై మరలా మహిమ స్వరూపులముగా మనం నిత్యరాజ్యములో నిత్యముంటాం. ఇది కథ. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏది తాత్కాలికం మన మూడింటిల్లో, మన త్రిత్వంలో? శరీరము, ఆత్మ, ప్రాణం. ఈ మూడిట్లో పనికిరాంది ఏది చెప్పండి? అది అరిషడ్వర్గాలు గరిగిన తుచ్చమైన శరీరం. జాగ్రత్త, ఈ శరీరం పాప భూయిష్టం, నిన్ను పాడు చేయటానికే ఉంది. ఇది దేవుడు చేసినప్పుడు పాడు చేయటానికి లేదు, మహిమతో ఉంది. దయ్యం మాట విని చేయకూడదు చేయటాన్ని బట్టి నీ అందే ఈ పాప శరీరము ఉంది. ఈ భూలోకంలో మనం ఉన్నంతసేపు ఈ పాప శరీరం మనతోనే ఉంటుంది, మనల్ని పాపాలు చేయిస్తుంది. అందుకోసం మీరు ఆత్మకు శరీరానికి విరోధం. శరీరాన్ని బట్టి నడిచారా ఆత్మ విధి నెరవేర్చరు, ఆత్మను బట్టి నడిచారా శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటారు. కాబట్టి ఆత్మతో శరీరాన్ని జయించాలి, శరీరంతో ఆత్మను చంపుకోకూడదు. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. కాబట్టి మానవ త్రిత్వములో శరీరము పనికి మాలినది, పనికిరానిది. అందుకే పౌలు గారు అన్నారు, దీన్ని నలగగొట్టి లోపరుచుకుంటున్నాను. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం దేవుని వలన పుట్టినవి కావు, ఇవి నశించిపోతాయి. ఈ లోకము నశించిపోతే ఇవి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అర్థం చేసుకుందాం. ఇవి మూడు త్రిత్వాలు: దైవత్రిత్వము, దైవ విరోధి త్రిత్వము, మానవ త్రిత్వం. దైవత్రిత్వం శాశ్వతం, దైవపు త్రిత్వం, దైవ విరోధి త్రిత్వం శాశ్వతము కాదు, నశించిపోతాయి, అగ్నిగుండానికి ఆహుతి అవుతాయి. అలాగే మానవ త్రిత్వములో ఆత్మ, జీవము శాశ్వతం, శరీరము శాశ్వతము కాదు. అశాశ్వతమైన శరీరమును కంట్రోల్లో పెట్టండి, ఆత్మ కొరకు జీవించండి, శాశ్వతుడైనటువంటి పరమాత్మలో ఏకమవ్వండి, లీనమవ్వండి. అట్టి ధన్యత ఈ త్రిత్వాదివార దినమున దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడై కొద్ది మాటలు దీవించండి, మా అందరిలో ఫలింప చేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరణాతా.